ఇదంతా కూడా దేనికి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ప్రజల్లో వస్తున్నటువంటి వారిలో ఆ సెంటిమెంటు, ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్. మీకు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా రిషికొండ వెళ్ళడం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ని తీస్తారు. 4,200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1,200 మందిని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించారు. నెలకి 100-150 మందిని రిటైర్మెంట్ అయిపోతా ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీఆర్ఎస్ మళ్ళీ ఇంకో 1000 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో మెగా వీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఎక్కువ మందిని వాలంటీర్ రిటైర్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 32 డిపార్ట్మెంట్లని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి ప్రైవేటైజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఎవరైతే దీంట్లో మేము ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాం, మేము ఈ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్నటువంటి వారిని నిన్న స్టీల్ ప్లాంట్లో ఆయా విభాగాల్లో పోలీస్ ఎస్కాట్ పెట్టి అన్ని విభాగాలు తిప్పారు. నేను స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎవరన్నా దీని గురించి మాట్లాడితేనేమో వాళ్ళ మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం. నిన్న పోరాట కమిటీ ఒక ర్యాలీకి పిలుపునిస్తే మీకు పర్మిషన్ లేదని చెప్పి అడ్డగించేటువంటి కార్యక్రమం రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డగించేటువంటి కార్యక్రమం చేసింది. మరి స్టీల్ ప్లాంట్ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా? షాడో సీఎం లోకేష్ ఏమైనా మాట్లాడా? ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏవో సూక్తులు చెప్తాడు పాపం. ఆయన మీకేమైనా తెలుసా? ఢిల్లీలో వెళ్తే ఎలా మాట్లాడాలో తెలుసా? ఢిల్లీలో అన్ని లాజిక్లు మాట్లాడతారు, ఆ లాజిక్కి మన దగ్గర సమాధానాలు ఉంటాయా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఎలక్షన్స్ ముందు ఒకసారి చూద్దామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గొంతించుకొని ఏ రకంగా అరిచాడో ఆ స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి. మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘట శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఆయన ఆత్మట. విశాఖ ఉక్కు నా ఆత్మ. కాపాడుకుంటాం అని చెప్పి బీపీ వచ్చినట్టు అరిచాడు ఆయన. ఇలా ఒక సందర్భంలో కాదు, ఎన్నికల ముందు 2021 నుంచి 2024 ఎన్నికల వరకు అనేక సందర్భాల్లో టెంట్ల దగ్గర ఒకసారి లేదా విశాఖపట్నంలో అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో ఈ రకంగానే గొంచుకున్నాడు ఆయన. మరి విశాఖపట్నం ఉక్కుని అమ్మేస్తే ఊరుకుంటామని మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు అవకాశం ఉండి కేంద్రంలో మీ వల్ల మీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీ తాలూకా ఎంపీల్ని నేను ఉపసంహరించుకుంటాను, మీరు ప్రైవేటైజేషన్ చేస్తే అనేటువంటిది మీరు ఒక హుకుం జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు వాళ్ళకి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎన్నికల కోసం, ఎన్నికల అవసరాల కోసం మీకు గొంతు చించుకొని స్టీల్ ప్లాంట్ నా ఆత్మ అన్నారు, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి స్లోగన్స్ ఇచ్చారు, ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో
20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 6,000 మంది కార్మికులు రోడ్డున పడిపోయారు. ఇంకా భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఇంకా 50% మంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారికే ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చినటువంటి వారికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఉద్యోగస్తులనే మీరు ఉద్యోగాల నుంచి తీసిస్తుంటే మీరేం అనలేకపోతే ఉండేటువంటి 45 డిపార్ట్మెంట్లో 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటైజ్ చేస్తే నోరెత్తకపోతే మీరు ఎన్నికల కోసం ఎన్నికల అవసరాల కోసం మీరు వాడుకొని వదిలేస్తే 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ వారి భూముల్ని కాపాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు విశాఖపట్నం వచ్చి మాట్లాడరు, స్పందించరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. మీకు ఉన్నటువంటి లాలూచి ఏంటి? నిన్న మీకు సంబంధించినటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు వెళ్ళి కొత్తగా పెడుతున్నటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనులు కావాలని చెప్పి అడుగుతారు తప్ప లక్షలాది మంది ఆధారపడి ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి అని చెప్పి నోరెత్తి అడగలేనటువంటి పరిస్థితిలో నీ పార్లమెంట్ సభ్యులు ఉంటే నీ చేతకంతం కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. మీరు మాట్లాడు, మీకు దేనికి విశాఖపట్నం ఈవెంట్లు చేసుకోవడానికి, బస్సు ఎక్కడానికి, బస్సు తీయడానికి, హోటల్లో మీటింగ్లు పెట్టుకోవడానికి, లేదా ప్రచార కార్యక్రమాలు చేసుకోవడానికి, కాళ్ళు ఎత్తడానికి, కాళ్ళు దించడానికి, యోగాలు చేసుకోవడానికి. మీకు ఈవెంట్లకేమో విశాఖపట్నం, మీకు పేమెంట్లంతానేమో అమరావతి. పేమెంట్లకేమో అమరావతి. మీకు ఏం విశాఖపట్నం ఏం పాపం చేసింది? ఆ పక్కన కదా బంట్రోత్ ఉన్నాడు, పక్కన ఉత్తరాంధ్రకు చెందినటువంటి సీనియర్ మంత్రి. ఆయన ఏం మాట్లాడు? విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు మాట్లాడు. ఒకసారి అది అయిపోయింది సరే, అది తీసి మొహం చూడలేం. కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మొన్న 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా ఏదో బహిరంగ సభ పెట్టారని చెప్పి చూసాం. మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో, ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయన స్టాండ్ ఏంటో, ఆయన ఏం సమాధానం ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏం సమాధానం చెప్తారో, ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు ఏం సమాధానం చెప్తాడో ఒకసారి చూద్దాం. ఆయన గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ ద్వారా ప్రజలకు చూపిస్తాం. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులను చాలా నొచ్చుకుంటున్నారు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని సేమ్ అదే మళ్ళీ రిపీట్. చేతకాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? ఎవరు ఇప్పుడు చేతకాని వాళ్ళు? వారి పార్టీకి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి 20 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2-3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఎప్పుడన్నా ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం చూసారా? ఎప్పుడన్నా ఎవరు చేతకన్నాలు, ఎవరు చేతకని దద్దమ్మలు? వారిని అడిగితేనేమో నిన్న వారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనుకుంటా, అందులో వారు ఏం చెప్తున్నారంటే వారి దగ్గర మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడలేము, అక్కడ అంతా వాళ్ళకి లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్లకి మన దగ్గర సమాధానం ఉండదు. మరి సమాధానం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి? ఎన్నికల కోసం, ఎన్నికల అవసరాల కోసం, అధికారం కోసం మీరు హామీలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి గమనించండి, మీ ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నా. 2021లో జనవరి మాసంలో డిజిన్వెస్ట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి ఈరోజు 2025 ఆగస్టు 30వ తారీఖు ఈ రోజు వరకు మా స్టాండ్లో ఏ రోజు మార్పు లేదు. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4.5 సంవత్సరాలు మా స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎప్పుడూ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే, అది మా స్టాండ్. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో 2 స్టాండ్లు తీసుకున్నటువంటి లీడర్స్ వీళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వారి కొడుకు దగ్గర నుంచి, వారి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతో కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల తాలూకు స్టాండ్ చూసాం. ఈరోజు సమాధానం చెప్పండి ప్రజలకి. తప్పు చేశామని చెప్పండి, మాకు చేత కాదని చెప్పండి, మా వల్ల కాదని చెప్పండి, మేము మోడీ గారిని మేము ప్రశ్నించలేమని చెప్పండి.